Dear students, in second year physics, today we will go through the first topic, which is named as waves. That means it deals with the types of waves and formation of waves in strings as well as open and closed pipes. So first let us see the formation of stationary waves in stretched strings. Okay. What is a wave? What is meant by a wave? A wave is nothing but transfer of energy from one point to another point in the medium. ఒక మీడియంలో దాన్ని యానకం అంటాం. ఎయిర్ ఆర్ వాటర్ వాట్ ఎవర్ మే బి ఇట్ ఈస్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ఎనర్జీ పార్టికల్స్ వైబ్రేట్ అవడం ద్వారా ప్రాపగేట్ అవడాన్ని వేవ్ అంటారు. అవి రెండు రకాలు. ద వేవ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఆ పార్టికల్స్ వైబ్రేట్ అవడాన్ని బట్టి దాన్ని టూ కేటగిరైజ్ చేశారు. వన్ ఈజ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, అనదర్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ వేవ్స్. సో ఫస్ట్ ట్రాన్స్వర్స్ వేవ్. వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ కి పెర్పెండిక్యులర్ గా వైబ్రేట్ అవుతూ ఆ వేవ్ ప్రాపగేట్ అవుతుంది. ది వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్ పెర్పెండిక్యులర్ టు ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఉదాహరణకి స్టిల్ వాటర్ లో మనం ఒక స్టోన్ ని డ్రాప్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ పైకి కిందకి వైబ్రేట్ అవుతాయి, కానీ వేవ్ మాత్రం దానికి పెర్పెండిక్యులర్ గా ప్రాపగేట్ అవుతుంది. లైక్ దిస్ క్రెస్ట్ రఫ్. ఇలా ఒక వేవ్ ఒక తాడుని ఒక చివర కట్టి మనం ఇలా ఇలా మూవ్ చేస్తున్నప్పుడు కూడా ప్రాపగేట్ అయ్యేది ట్రాన్స్వర్స్ వేవ్. ఇక రెండో రకమైన వేవ్ ఎవరు అంటే లాంగిట్యూడినల్ వేవ్. ది propagation, that means the vibration of the particles are parallel to the propagation of the wave. అంటే ఇది వేవ్ ప్రాపగేషన్ కి ప్యారలల్ గా వైబ్రేట్ అవుతుంది. ఒక స్ప్రింగ్ నొక్కి వదిలినప్పుడు ఏ విధంగా ఎలా వైబ్రేట్ అవుతూ వెళ్తుందో దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ లాంగిట్యూడినల్ వేవ్. సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ని లాంగిట్యూడినల్ వేవ్ ని రెండింటిని కలిపి ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటారు. అంటే ప్రోగ్రెసివ్ అంటే అవి ఆరిజినేటింగ్ పాయింట్ నుంచి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. దే నెవర్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఆరిజిన్. అవి మళ్ళా తిరిగి వెనక్కి రావు. సో ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ప్రోగ్రెసివ్ వేవ్స్ తోటి రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి స్టేషనరీ వేవ్స్ ఏర్పడతాయి. అందుకని ఆ ఫండమెంటల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు స్టేషనరీ వేవ్స్ లోకి వద్దాం. అంటే ఈ స్టేషనరీ వేవ్స్ అయితే ట్రాన్స్వర్స్ వేవ్స్ వల్ల అయినా ఏర్పడచ్చు, లేకపోతే లాంగిట్యూడినల్ వేవ్స్ వల్ల అయినా ఏర్పడచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి కేస్ ఏంటి అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ బిట్వీన్ టూ ఎండ్స్. Stretched means it is having certain tension, tensile in the string. అంటే మనం ఇలా లాగినప్పుడు అది లోపలికి లాక్కునేటటువంటి ఆ ఇంటర్నల్ ఫోర్స్ ని మనం ఏమంటాం అంటే టెన్షన్ అంటాం. ఉదాహరణకి రబ్బర్ ని మనం స్ట్రెచ్ చేసాం అనుకోండి, అది మళ్ళీ లోపలికి లాక్కుంటూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం స్ట్రెచ్చింగ్ అని అంటాం. దాంట్లో ఏర్పడినటువంటి ఆ ఇన్బిల్ట్ ఫోర్స్ ని మనం రెస్టోరింగ్ ఫోర్స్ ని ఏమంటాం అంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అంటాం. దాన్ని టీ అనే లెటర్ తోటి చూపిస్తాం. ఆ తీగకి లావ్ థిక్నెస్ ఉంటుంది కదా, ఒక యూనిట్ లెంగ్త్ ఆఫ్ వైర్ ఎంత మాస్ అయితే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే లీనియర్ డెన్సిటీ స్మాల్ m తో చూపిస్తాం. m కాబట్టి
సరే, ఫస్ట్ ఈ స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఈ స్టేషనరీ వేవ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వేవ్ చూడండి, ఇదిగో ఈ విధంగా ఒక వేవ్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ ఈ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ అవటం వల్ల ఇక్కడ వరకు చేరినటువంటి ఈ ప్రోగ్రెసివ్ వేవ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా మూవ్ అవుతూ దీంతో సూపర్ ఇంపోజ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఇది ఫార్వర్డ్ వేవ్, ఇది ఆపోజిట్ గా ట్రావెల్ అయ్యే వేవ్. రెండు వేవ్స్ అన్నమాట. ఇక్కడ ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయిపోయి స్టేషనరీ వేవ్స్ ఏర్పడింది. అంటే టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ, పైగా కండిషన్ ఏంటి, ద టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ మస్ట్ బి సిమిలర్ ఆర్ ఐడెంటికల్. అంటే రెండు ఒకేలాంటివి. అంటే ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్. ఒక సెకండ్ కి ఎన్ని వేవ్స్ అనేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ అంత, దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. కాబట్టి యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ రెండు సేమ్ ఉన్నటువంటి టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు అవి లూప్స్ రూపంలో, ఇది లూప్ అంటారు, ఒక లూప్ రూపంలో స్టేషనరీ వేవ్స్ ఏర్పడతాయి. దే ఆర్ నోన్ యాజ్ స్టేషనరీ వేవ్స్. ఇప్పుడు లిటరేచర్ ఏం చెప్తుందో చూద్దాం. స్టేషనరీ వేవ్స్, when two identical progressive waves traveling in opposite direction along same line are superimposed. Superimposed అంటే ఒకదానికోటి సూపర్ ఇంపోజ్ అవడం అన్నమాట, ఓవర్లాప్ అవడం. Then the resultant wave is known as stationary wave. ఆ రిజల్టెంట్ వేవ్ నే స్టేషనరీ వేవ్ అంటారు. అంటే ఇప్పుడు ఈ లూప్ లా ఏర్పడినటువంటి ఈ వేవ్ ఏమంటాం అంటే స్టేషనరీ వేవ్ అంటాం. దాంట్లో ఫార్వర్డ్ ప్రోగ్రెసివ్ వేవ్, రివర్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యే రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ ఉన్నాయన్నమాట. ఇక ఏవి ఏర్పడినాయో చూద్దాం. ఇక్కడ దీని లూప్ అంటారని చెప్పాను. ఎక్కడైతే పార్టికల్ వైబ్రేషన్ మినిమం అవుతుందో ఆ పాయింట్ ని నోడ్ అన్నారు. దాన్ని ఏమన్నారంటే నోడ్. ఎన్ స్టాండ్స్ ఫర్, ఎన్ అంటే నోడ్. అలాగే దీన్ని ఏమంటారంటే యాంటీనోడ్. ఎక్కడైతే పార్టికల్ వైబ్రేషన్ మాక్సిమం ఉందో, ఇక్కడ చూడండి పార్టికల్ వైబ్రేషన్స్ మాక్సిమం గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి మినిమం అయిపోయింది. అందువల్ల పార్టికల్స్ అన్ని ఒకేలా వైబ్రేట్ అవడం లేదు. ఇక్కడ సమ్ పాయింట్స్ ఆర్ హ్యావింగ్ మాక్సిమం వైబ్రేషన్, సమ్ పాయింట్స్ ఆర్ మినిమం వైబ్రేటింగ్, అండ్ దీస్ ఆర్ నోన్ యాజ్ నోడ్ అండ్ దీస్ ఆర్ నోన్ యాజ్ యాంటీనోడ్. ఈ నోడ్, యాంటీనోడ్ తోటి ఈ స్టేషనరీ వేవ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఒక వేవ్ అంటే కంప్లీట్ గా ఒక వేవ్ లెంగ్త్ లాంబ్డా అని మీకు తెలుసు. కాబట్టి టూ సక్సెసివ్ నోడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఒక వేవ్ లో సగం కదా ఇది, అందుకని λ/2 ఉంటుంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్ ఆర్ టూ సక్సెసివ్ యాంటీనోడ్ ఈజ్ λ/2. కాబట్టి దీన్ని లూప్ అంటారు. సో ఈ స్టేషనరీ వేవ్స్ లో ఏం ఫామ్ అవుతున్నాయి, నోడ్, యాంటీనోడ్ తోటి. ప్రోగ్రెసివ్ వేవ్ కి స్టేషనరీ వేవ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ స్టేషనరీ వేవ్ రెండు పాయింట్స్ మధ్య ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇంకా అటు వెళ్ళదు, ఇటు వెళ్ళదు. కానీ ప్రోగ్రెసివ్ వేవ్ అంటే నెవర్ రిటర్న్స్ బ్యాక్ టు ది ఆరిజిన్. అందుకని రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ తోటే స్టేషనరీ వేవ్స్ ఏర్పడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడు నోడ్ ఫామ్ అవుతుంది, ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. అందుకని రెండు ఫిక్స్డ్ ఎండ్స్ కాబట్టి ఖచ్చితంగా నోడ్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు నువ్వు ఒక వైర్ ని స్ట్రెచ్ చేసావు, రెండు పాయింట్స్ మధ్య కొంత టెన్షన్ ని క్రియేట్ చేసావు, అంటే స్ట్రెచ్ చేసావు, ఫిక్స్ చేసావు. దాన్ని కొద్దిగా ప్లగ్ చేసావు, అంటే కొద్దిగా మీట్ అవ్వ చేతితోటి. అంటే దాంట్లోకి ఏ వేవ్ ని పంపించావు, నువ్వు ప్రోగ్రెసివ్ వేవ్ ని పంపించావు. ఆ వేవ్ దీంట్లో ఒక స్టేషనరీ వేవ్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒకే లూప్ ఎందుకు ఉందండి, ఇది మినిమం వైబ్రేటింగ్ మోడ్ అన్నమాట. ఇది అంటే ఆ వేవ్ స్లోగా ట్రావెల్ చేసేటప్పుడు మినిమం ఒక లూప్ తో వైబ్రేట్ అవుతుంది. ఇంకొంచెం నువ్వు ఫాస్ట్ గా దాన్ని ప్లగ్ చేసినప్పుడు రెండు లూపులతో ఫామ్ అవుతుంది, మూడు లూపులతో ఫామ్ అవుతుంది, 4 లూపులతో ఫామ్ అవుతుంది.
అందుకని ఇలా ఫస్ట్ లూప్, ఒక లూప్ తో ఫామ్ అయ్యేటటువంటి దీన్ని ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అన్నారు. అంటే ప్రాథమికంగా ఫస్ట్ ఫండమెంటల్ అన్నమాట. అందుకని ఇక్కడ వైర్ అనేది ఒక్క సింగిల్ లూప్ తోటి వైబ్రేట్ అవుతుంది. ద వైర్ వైబ్రేటింగ్ విత్ సింగిల్ లూప్. అంటే దాని లెంగ్త్ λ/2, లెంగ్త్ L తీసుకున్నావు నువ్వు, ఆ లెంగ్త్ λ/2 కి సమానం అవుతుంది. ఎందుకంటే నోటికి మధ్య డిస్టెన్స్ λ/2. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఆ తర్వాత ఆ స్ట్రింగ్ లో ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని, అంటే ఒక లూప్ ఫామ్ అయినప్పుడు, 2 లూపులు ఫామ్ అయినప్పుడు, 3 లూపులు ఫామ్ అయినప్పుడు వాటి ఫ్రీక్వెన్సీస్ ని కనుక్కోమని మనకి క్వశ్చన్ లో ఇచ్చారు. వాటిని ఏమంటారంటే హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అంటే ఇది ఒక లూప్ కాబట్టి ఫస్ట్ హార్మోనిక్ అన్నమాట. 2 లూపులు అయితే సెకండ్ హార్మోనిక్, 3 లూపులతో అయితే థర్డ్ హార్మోనిక్. మనం 3 చేద్దాం ఎట్సెట్రా అని చెప్పి మనం రేషియోని చూపించాం. కాబట్టి ఫస్ట్ చేద్దాం, క్యాలిక్యులేషన్ ఎలా చేద్దాం చూద్దాం. L = λ/2 తీసుకో ఇక్కడ, ఎందుకంటే తీగ పొడవు λ/2 సమానమైంది. L = λ/2, ఆ వేవ్ లెంగ్త్ λ = 2L. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్ ని మనం n లాంబ్డాలతో ఎలా కనెక్ట్ చేస్తామంటే v = n లాంబ్డా. ఒక మీడియం లో ఒక వేవ్ ప్రాపగేట్ అవుతుందంటే 2 విషయాల మీద ఆధారపడుతుంది ఆ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ. ఒకటి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, 2 వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. అందుకని v = n లాంబ్డా. అదే విధంగా స్ట్రింగ్ లో వెలాసిటీకి మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఏంటి అంటే v √T/m. అంటే ఒక తీగలో ప్రయాణించేటటువంటి ఒక సౌండ్ వేవ్ యొక్క వెలాసిటీ, ఇది కూడా డెరైవ్డ్ రిజల్ట్ తీసుకోవచ్చు మనం, √T/m. ఇందులో T అంటే ఎవరు అంటే నువ్వు స్ట్రెచ్ చేసిన టెన్షన్ అన్నమాట, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. లీనియర్ డెన్సిటీ m అంటే టెన్షన్ పెంచే కొద్దీ వెలాసిటీ పెరుగుతుంది, అలాగే తీగ సన్నంగా ఉండే కొద్దీ వెలాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే లీనియర్ డెన్సిటీకి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంది చూడండి. అంటే లావు తీగలో వెలాసిటీ సన్నని తీగలో వెలాసిటీ మారుతుంది అనమాట. దాని మీనింగ్ అది ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే లాంబ్డాని, ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఫ్రీక్వెన్సీ ఎంతో వస్తుంది. నాకు n కావాలి, అది కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్ని ఏమంటారంటే దీన్ని n0 అని పేరు పెట్టుకుంటాను. అంటే ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం. v/λ కదా, v బదులేమో √T/m వేద్దాం, లాంబ్డా బదులేమో 2L వేద్దాం. కాబట్టి 1/2L √T/m. కాబట్టి దీన్నే మనం ఏమంటాం అంటే ఫండమెంటల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. లేదు హార్మోనిక్ లో చెప్పాలి అనుకుంటే ఒక లూప్ తో వైబ్రేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ హార్మోనిక్, 2 లూప్స్ అయితే సెకండ్ హార్మోనిక్. సేమ్ మనం ఇదే డెరివేషన్ 2 లూప్స్ తో చేద్దాం, అలాగే 3 లూప్స్ తో చేద్దాం. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా వచ్చినాయో రేషియో తీసుకుందాం. ఓకే, కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ హార్మోనిక్ అన్నమాట. ఇందులో ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు మనం చేయబోయేది ఎవరు అంటే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని డిరైవ్. Here you see in the second harmonic, that means the wire vibrating with 2 loops. In the first harmonic, the wire vibrating with 1 loop. Here the wire vibrating with 2 segment or 2 loop. Then L = that means length of the wire L = each loop is λ/2. Then 2 loops means 2 into λ/2. Then what happens? Here you see the wire vibrating with 2 loops. L = simply it is lambda or 2 λ/2. మనం ఎందుకు 2 λ/2 ఎందుకు రాస్తామంటే అది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 2 టైమ్స్ వచ్చింది అని చూపించడానికి క్యాన్సిల్ చేయకుండా 2 λ/2 అని రాస్తాం. కాబట్టి అలాగే రాయండి. దెన్ λ ఎంత అవుతుంది 2L/2.
ఇందాక తీసుకున్నట్టుగానే v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, అలాగే v ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై m, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, లీనియర్ డెన్సిటీ. ఈ రెండు తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా, ఆ v బదులేమో రూట్ టీ బై m, లాంబ్డా బదులు రివర్స్ చేసి వేయాలి కదా 2/2l. కాబట్టి n2 అని ఎందుకన్నానంటే సెకండ్ హార్మోనిక్ కాబట్టి, అంటే ఫస్ట్ హార్మోనిక్ ని n1 అని పెడదాం, లేకపోతే n0 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎలా అయినా మీరు రాయొచ్చు. కాబట్టి n2 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 పక్కన పెడితే 1/2l రూట్ టీ బై m 2n0. ఇదంతా కలిపి ఇందాక వచ్చిన రిజల్ట్ ప్రకారం మనకి ఏంటంటే 2 × n0, వేర్ n0 ఈజ్ ద ఫండమెంటల్. అంటే ఒక లూప్ తో ఉన్న ఫ్రీక్వెన్సీకి 2 లూప్లు అంటే రెట్టింపు అయింది. 3 లూప్స్ అనగానే 3 టైమ్స్ అవుతుంది, 3n0. అది ఎలా వచ్చిందో చూద్దాం. హియర్ ద వైర్ వైబ్రేటింగ్ విత్ 3 లూప్స్, 3 సెగ్మెంట్స్ కింద వైర్ వైబ్రేట్ ఉంది. అంటే ఇక్కడ ఆ ప్లగ్ చేసేటటువంటి దాన్ని బట్టి దాని వెలాసిటీని నువ్వు పెంచినప్పుడు 3 సెగ్మెంట్స్ అంటే దాని ఫ్రీక్వెన్సీని ఏం చేస్తుందంటే పెంచుకుంటుంది. నువ్వు తీగని వైబ్రేట్ చేసే దాన్ని బట్టి నెమ్మదిగా వైబ్రేట్ చేసినప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇంకొంచెం 2 లూపులతో, ఇంకొంచెం 3 లూపులతో, ఫస్ట్ n, తర్వాత 2n, తర్వాత 3n. ఆ వాటి యొక్క వాల్యూ ఎంత అంటే 1/2l రూట్ టీ బై m. ఏ విషయాల మీద ఆధారపడుతుందో కూడా మనం చూద్దాం. లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ లీనియర్ డెన్సిటీ. వాటితో 3 లాస్ మనం తర్వాత చెప్దాం. కాబట్టి మూడోది కూడా చేద్దాం. l ఈజ్ ఈక్వల్ టు 3 λ/2. ఒక లూప్ λ/2 కాబట్టి 3 λ/2 అంటే లాంబ్డా ఎంత అవుతుందంటే 2l/3 అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అండ్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై m. ఇక్కడలాగే 2 రాసి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే n3 ఈజ్ ఈక్వల్ టు 3/2l రూట్ టీ బై m, అంటే 3 టైమ్స్ దట్ ఆఫ్ n0. ఇది థర్డ్ హార్మోనిక్. ఇంకా ఫోర్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 4n0. కాబట్టి ఇంటెగ్రల్ మల్టిపుల్స్ అనే విషయాన్ని ఇక్కడ మనం ఫైనల్ గా కంక్లూజన్ చెప్పాలి. n0, n2, n3, n4 etc. is equal to 1:2:3 etc. So the ratio of harmonic frequencies are 1:2:3. Stretched strings లో ఈ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2:3. ఇప్పుడు మనం లా చెప్పుకుందాం అని అన్నాం కదా, అంటే లాస్ ట్రాన్స్వర్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ దీంట్లో స్ట్రింగ్స్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి 3 లాస్ కింద చెప్పడం జరిగింది. ఆ లాస్ దేని మీద, ఈ ఫార్ములా నుంచి మనం చెప్తాం. ఎల్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, టీ మీద ఎలా డిపెండ్ అవుతుంది, ఎం మీద ఎలా డిపెండ్ అవుతుంది. అంటే డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ, ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ అనే 3 లా. ఫ్రీక్వెన్సీకి ఎల్ కి, ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్ కి, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కి, అలాగే ఫ్రీక్వెన్సీకి లీనియర్ డెన్సిటీకి. దీస్ ఆర్ నోన్ యాజ్ ట్రాన్స్వర్స్ లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. నెక్స్ట్ విల్ బి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. అంటే మనం ఇందాక తీసుకున్నటువంటి ఒక ఫార్ములా ఏదైతే ఉందో n ఈజ్ ఈక్వల్ టు 1/2l రూట్ టీ బై m, దాని నుంచే మనం ఈ 3 లాస్ ని కూడా డిరైవ్ చేస్తాం. ఆ ఫార్ములా ఒక ఫార్ములా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 1/2l రూట్ టీ బై m. ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్టయితే ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ L తో ఎలా రిలేట్ అవుతుందో ఫస్ట్ లా చెప్తుంది. అదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ T, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ తో ఎలా రిలేట్ అవుతుందో సెకండ్ లా చెప్తుంది. అదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లీనియర్ డెన్సిటీ తోటి ఎలా రిలేట్ అవుతుంది, అంటే ఎలా మారుతుంది. నువ్వు ఏ రెండింటి మధ్య రిలేషన్ చెప్తున్నావో అప్పుడు మిగిలిన రెండాటిని కాన్స్టెంట్ గా ఉంచాలి, ఎందుకంటే అవి మారకుండా కాన్స్టెంట్ గా ఉంచాలి. సో ఫస్ట్ మీరు చూడండి, నేను టీని ఎంని కాన్స్టెంట్ గా ఉంచుతున్నాను. కీపింగ్ టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్. అప్పుడు ఏం చెప్తున్నాం, ఈ ప్రపోర్షనాలిటీ ఇన్వర్స్ కదా. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వైబ్రేటింగ్ లెంగ్త్. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/l, n into l ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఎవరిని కాన్స్టెంట్ గా ఉంచాం, టెన్షన్ ని, లీనియర్ డెన్సిటీ, ఆ మిగిలిన రెండాటిని కాన్స్టెంట్ గా ఉంచామని రాయాలన్నమాట. అంటే ఆ ఫార్ములాని చూస్తూ మీరు రాయొచ్చు. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/l మనం చూస్తూ ఇది రాయొచ్చు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్
ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్ అంటే 1 ఉంది కాబట్టి, లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. కీపింగ్ ఇంక మిగిలిన ఏంటి, టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీ కాన్స్టెంట్. ఇప్పుడు రెండో లాలోకి వద్దాం. ఇప్పుడు n కి t కి చెప్పాలి కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి అది కూడా చెప్పాలి. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్ స్ట్రింగ్ n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. ఇట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. కీపింగ్ లెంగ్త్ అండ్ టెన్షన్, లెంగ్త్ అండ్ లీనియర్ డెన్సిటీ కాన్స్టెంట్. ఎవరిని కాన్స్టెంట్ గా ఉంచాం, లెంగ్త్ ని, లీనియర్ డెన్సిటీని కాన్స్టెంట్ గా ఉంచాం. n ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ t, n బై రూట్ t ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇదేంటంటే దీన్ని బట్టి రాయొచ్చు మనం, n1 L1 ఈజ్ ఈక్వల్ n2 L2 ఈజ్ ఈక్వల్ n3 L3 ఎట్సెట్రా. అలాగే n1 బై రూట్ t1 ఈజ్ ఈక్వల్ n2 బై రూట్ 2. ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఇది రాయాలి క్లియర్ గా. ఇంకా మూడో లాలోకి వద్దాం. ఇది ఎవరెవరికి చెప్పాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ n కి, లీనియర్ డెన్సిటీకి చెప్పాలి. అంటే ఎవరిని కాన్స్టెంట్ గా ఉంచాలి, టెన్షన్ ని, లెంగ్త్ ని. ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్ స్ట్రింగ్ n is inversely proportional to square root of linear density, keeping tension and length constant. n is proportional to 1 by root m. n root m is equal to constant. n root m is equal to constant. ఈ మూడింటిని కూడా ట్రాన్స్వర్స్ లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అంటారు. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. అంటే ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఒక ఎస్ఏ క్వశ్చన్ అన్నమాట. ఇది 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటో రాసాము, ఒక మార్క్ డయాగ్రామ్ తోటి, దానికి 2 మార్కులు ఉంటాయి. తర్వాత 3 ఫండమెంటల్ మోడ్ అంటే ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. ఆ 3 డెరైవ్ చేసావు, డయాగ్రామ్స్ తో కలిపి 3 మార్క్స్ ఉంటుంది దానికి. 3, 2, 5 మార్కులు ప్లస్ ఈ 3 లాస్ రాసావు కదా ఇక్కడ, ఈ 3 లాస్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 3 మార్క్స్. టోటల్ ఇట్ ఈస్ 8 మార్క్ క్వశ్చన్. అంటే స్టేషనరీ వేవ్స్ ఎలా ఏర్పడుతున్నాయి, వాటిలో హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ని డిరైవ్ చేసి ఈ లాస్ ని రాయండి. సో దిస్ ఈస్ ఏ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ వేవ్స్. ఓకే, రైట్.